నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. మీది శ్రీకాకుళం కాదు? అవునండి. కులాసాగా ఉన్నారా? కులాసానండి. ఏం బాగున్నావా? బాగున్నావా? బాగున్నానండి. ఏమల్లయ్య కులాసాయనా? ఎప్పుడు వచ్చావు? ఇప్పుడేనండి. ఊళ్ళో వ్యవహారాలన్నీ కరెక్ట్ గా ఉన్నట్టేనా? హాయ్. పోయినసారి మేము మీటింగ్కి వచ్చినప్పుడు ఊళ్ళో పెద్ద ఉత్సవాన్ని జరిపించినట్టు ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేసి అదరగొట్టేశారు. అతి తొందరలోనే ఒక పోరాటానికి డేట్ ఇస్తాను. మీరంతా దానిలో ఎప్పట్లా పాల్గొనాలి. మనం అంతా పెద్ద మనుషులు ఎప్పుడు కావాలన్నా మాట్లాడుకోవచ్చు. మన వర్కర్స్ అంతా ఎదురు చూస్తున్నారు. పలకరించేసి వస్తాం. నువ్వు డేవిడ్ డేవిడ్ కమాన్ 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 రావయ్యా రా. అదే ఏమిటయ్యా ఇదంతా? నువ్వు మంచి వర్కర్వి, నాకు కావలసిన వాడివి. ఏమిటి విషయం? ఏం లేదండి, అదే బాబుకి పేరు తమరే పెట్టాలని. ఏమిటయ్యా ఇది? మీ మత ప్రకారం ఏదైనా చర్చిలోనో పెద్ద మనుషుల దగ్గర పేరు పెట్టించాలి, కానీ నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే ఎలా? అది కాదండి, నేనంత పెద్ద మనుషులండి. ఏమైనా నా దృష్టిలో మాత్రం మీరు నాకు దైవం లాంటి వారు. అది సరే, మీరే ఏదో ఒక పేరు అనుకుని ఉంటారే. నాకు చాలా ఇష్టం, కానీ మీరే దొర్మయ్ వారు చెప్పని. మీరు ఏ పేరు చెప్పినా అదే ఖాయం. జేమ్స్ అనే పేరు ఎంతో ముచ్చటగా ఉంది. చూడమ్మా, బాబుని లైబు. అదే 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 రాజా రా. బాబుని చల్లగా చూడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. తీసుకోమ్మా. ఉండమ్మా, జేమ్స్ అని చెప్తా. పర్వాలేదు పర్వాలేదు. మీకు మీరు ఎంత అభిమానం అండి. దేవుడు అంటున్నారండి. వస్తాండి. నీకేం కావాలి? ఏం అక్కర్లే, ఊరికే తోడొచ్చాను. సరే, మా గురువు గారిని ఏదేదో అన్నావే, బంగారు గొలుసు తీసి అమాంతంగా బాబు మెళ్ళేసి నిలకడ మీద కదా నిజం తెలిసేది. నువ్వేమంటావు చలాయ్? అయ్యగారు ఏంటి ఆలోచిస్తున్నారు? డేవిడ్ కొడుకు చాలా అందంగా ఉన్నాడు కదూ. కుర్రాడు మాత్రమేనా, వాడి పెళ్ళాం కూడా. చవట దద్దమ్మ, నిన్నెందుకు కొట్టానో తెలుసా? అవతల వాడి పెళ్ళాం గురించి మాట్లాడడం తప్పేనయ్యా. అది కాదురా, ఈ సంగతి నాతో ఇదివరకే ఎందుకు చెప్పలేదు అని. మీరు ఆ రూట్లో వచ్చారా? అతి తొందరలోనే రైళ్లు ఆపు చేయడానికి ఒక డేట్ ఇస్తాను. దానికి నాయకుడు డేవిడ్. ఇప్పుడు ఎందుకయ్యా రైలు ఆపడాలు? చెప్పింది చెయ్యి, ఫలితాలు తర్వాత చూడు. పోరాటం పోరాటం, నాయకులు నాయకులు, కోరికలు కోరికలు. నీ భర్తను పోలీసులు పట్టుకుపోయారు, అతన్ని బయటికి తీసుకురావాలి. అదేగా అమ్మా నీ కోరిక? అవునండి, వారు మిమ్మల్ని దైవంగా భావిస్తున్నారు. వారిని ఎలాగైనా మీరే విడిపించి తీసుకురావాలి. బాధపడకమ్మా, కూర్చో. ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాను. ఇంకో 10 నిమిషాల్లో నీ భర్తతో నువ్వు మాట్లాడచ్చు. గోపాలం, అయ్యా, నువ్వు బాబుని తీసుకెళ్ళు. బోర్న్ విటా గాని హార్లిక్స్ గాని ఏదో ఒకటి ముందు కలిపి ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. అవన్నీ ఏమొద్దండి, నేను ముందు వారిని చూడాలి, వారితో మాట్లాడాలి. దానికి ఏర్పాటు చేయండి. చేస్తానమ్మా, చేస్తాను. ఈ పోరాటాలు, ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ మాకు సాధారణ సమస్యలు. అందుకని బిడ్డను ఫస్ట్ వరకు పెడతామా? తీసుకెళ్ళు. ఇవ్వమ్మా. కూర్చోమ్మా. వద్దండి. పర్వాలేదు, కూర్చో. అదిగో చూసావా, పోలీస్ స్టేషన్ నుంచే ఫోన్ వచ్చింది. నేను మాట్లాడతాను. ఇంకో 10 నిమిషాల్లో నీ భర్తతో నువ్వు మాట్లాడతావు. రోసి, ఇలా రామ్మా. గోపాలం, అయ్యా,
ఇంకో 2 గంటల వరకు బిడ్డకు తల్లి తలపే రాకూడదు. జాగ్రత్త. మనం ఆడుకుందా? అయ్యా అయ్యా మీరు మీరా? అయ్యో వద్దయ్యా వద్దు, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్, నన్ను వదిలిపెట్టండి. చందమామరావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే రసి. సంతకం పెట్టండి. లైఫ్ ఏమిట్రా ఆఫ్టర్ ఆల్, పోతే పోతుంది ప్రాణం, అదో లెక్కేంటి? నేనేమైనా రౌడీ నన్ను జైల్లో పెట్టారా? గౌరవానికి మారు పేరు సూర్యప్రకాశం, ఆయన శిష్యుడిని నేను. సమ్మె చేయడం ఏమిట్రా సాధారణం? నెక్స్ట్ మినిట్ లీడర్ వచ్చి లైఫ్ ఇవ్వు అంటే ఇవ్వడమే, అది కట్టుబాటు తెలుసా? ఏంట్రా సారా పడకుండా సంగీతం పాడుతున్నావు ఏంటి? ఇంటి ముందు జనం చేరారేంటి? ఏంట్రా అది? డేవిడ్ 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 ఆగు ఆగు. ఏమిటి ఏమిటి? ఇదిగో నా మాట విను. అయ్యగారు ఇంట్లో లేరు, ఇప్పుడే పార్టీకి వెళ్ళారు. తర్వాత రా. ఇదిగో అక్కడికి వెళ్ళి గొడవ చేయరు. సార్, ఈ సంవత్సరం బర్త్డేకి 2 లీటర్స్, నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి 4 లీటర్స్. మన డాక్టర్ గారు తెలుసుగా? మన డాక్టర్ కదా, ఎన్నోసార్లు మీట్ అయ్యాము. మా కేసులో ఎంత కోఆపరేట్ చేశారు. అవును, సిగరెట్ వెలిగిస్తున్న ఈ బేబీ ఎవరు? తెలీదా? మన మహిళా మండల ఏంటి మీద పడతావు? బయటకెళ్ళు బయటకెళ్ళు. Hey, who are you? What the hell you are doing here? Get out from here. Hey! Hey! ఏమిటిది? ఎవరు వదలండి. I say stop it. As a policeman వార్నింగ్ ఇస్తున్నాను. విషయం నాకు లేదా నిన్ను అరెస్ట్ చేస్తాను.
చూడయ్యా అయ్యా మీరంత పెద్దవాడు నా భార్య స్వయంగా రాసిన ఉత్తరం చూడండి సార్ అయ్యా, ఇలాంటి వాడిని ఎలా ఓకే, ఓకే. అయ్యా, నన్ను వదలండి. నన్ను వదలండి. దండించడానికి చట్టం ఉంది నువ్వు ఊరుకో ప్లీజ్ గెటవే అయ్యా, నన్ను వదలండి అయ్యా. ఈ పాపాత్ముడు వదలండి. జైలుకి వెళ్ళినా సరే నన్ను వదలండి. నీకేమైనా పిచ్చి పెట్టిందా ఇతని నీ భార్యను చర్చేయడానికి ఏమిటి ఆధారం ఎవరు సాక్షి ఉంది సార్ ఇది చదవండి సార్. నా భార్య రాసి పెట్టిపోయింది సార్, నా భార్య సార్. సార్ సార్ కూడు నీళ్ళు లేకపోయినా ఈ పాపిగాడికి మాల వేశాను సార్, పుట్టినరోజుకి పోస్టర్ అతికించాను సార్, నేను ఎలక్షన్ పనిచేశాను సార్. కూడు నీళ్ళు లేకపోయినా నా బిడ్డకి పేరు పెట్టమని లుచ్చగా అడిగాను సార్ నేను. కానిస్టేబుల్ ఇతను అరెస్ట్ చేయి అవును సార్, అరెస్ట్ చేయండి సార్. మిస్టర్ విశ్వనాథ్ వాట్ ఈస్ దిస్? ఐఎమ్ బిగ్ మ్యాన్, ఐఎమ్ పొలిటీషియన్, లీడర్ని. ప్లీజ్ ప్లీజ్ షట్ అప్. ఇన్స్పెక్టర్ నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. ప్లీజ్ నీ ఆస్తి కంటే నాకు చట్టం ముఖ్యం. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. ఇది నా కర్తవ్యం. అవును సార్, వాడు వదలండి సార్, వాడు వదలండి సార్. వాడిని ఆస్తి రాసిస్తాడు సార్, ఆస్తి సార్ వాడు వదలని చెప్పండి సార్, వాడు వదలదండి వద్దు. కూర్చో. ఇలా చూడు, ఆ మోసగాడికి ఉరిశిక్ష వేయించడం నా బాధ్యత, నా కర్తవ్యం. నన్ను నమ్ముతావు కదా? ఓకే. ఆ, ఇందులో సైన్ చేస్తావు కదా, సంతకం వచ్చు కదా? అలరాని నాకు సంతకం పెట్టడం నేర్పింది నా భార్య సార్. సార్ పెద్ద మనిషిలా కనిపిస్తూ ఎంత అక్రమం చేశాడు రాస్కెల్. నువ్వేం బాధపడకు, వాడి విషయం నేను ప్లీజ్ ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను.